जय ओम विष्णुपाद परमहंस परिवजक आचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथरा श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम तृतीय स्कंदम चतुर्थ स्कंदम ఒకటవ అధ్యాయం మనుతనయుల వంశ చరిత్ర శ్లోకం సంఖ్య 4 పదవిచ్ఛేదం యహ తయోః పురుషః సాక్షాత్ విష్ణుః యజ్ఞ స్వరూపధృక్ యా స్త్రీ సా దక్షిణా భూతేః अंशभूता अनपायिनी यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी विष्णुर्यज्ञस्वरूपधृक् यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी। ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? यस्तयो पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी। हरे कृष्ण प्रभु। यस्तयो पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी। यस्तयो पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक् या स्त्री सा दक्षिणा भूते अंशभूतानपायिनी। प्रतिपदार्थम
యహ ఎవరైతే తయోహో వారిలో పురుష మగ సాక్షాత్ సాక్షాత్తుగా విష్ణు దేవదేవుడు యజ్ఞ యజ్ఞుడు స్వరూపధృక్ రూపము ధరించి యా ఇంకొకరు స్త్రీ ఆడ సా ఆమె దక్షిణ దక్షిణ భూతే లక్ష్మీదేవి యొక్క అంశభూత పాక్షిక అవతారము అనపాయిని ఎన్నడును విడిపోనిది. లైవ్ క్యాప్షన్స్ వస్తున్నాయి. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారిచే. భావం ఆకూతికి జన్మించిన ఇరువురు సంతానములో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమే. అతని నామము యజ్ఞుడు. ఆయన విష్ణు భగవానుని మరి యొక్క నామము. ఆడ శిశువు లక్ష్మీదేవి విష్ణుపత్ని. విష్ణుపత్ని యొక్క పాక్షిక అవతారం. భాష్యం లక్ష్మీదేవి విష్ణు భగవానుని నిత్యదేవేరి. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి ఇరువురును ఒకే మారు ఆకూతికి జన్మించిరని ఇచ్చట తెలుపబడినది. పలువురు ప్రామాణికులు ధృవీకరించినట్లుగా నారాయణ పరోవ్యక్తాత్ భగవానుడు మరియు అతని పత్ని ఈ భౌతిక సృష్టికి పరమైన వారు కనుక వారి నిత్య సంబంధము ఏనాడును మార్పు చెందదు. ఆకూతికి జన్మించిన యజ్ఞుడు తదనంతరము లక్ష్మీదేవిని వివాహమాడెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ముందు శ్లోకంలో చూసాం మనువు తన కుమార్తె ద్వారా తన సాధారణంగా భౌతిక దృష్టిపరంగా చూడాల్సినట్లయితే వంశోద్ధారకుడు అంటారు. అంటే సాధారణంగా మనం భౌతికంగా చాలామంది సంతానం లేనప్పుడు మగ సంతానం లేనప్పుడు దత్తత తీసుకుంటారు. ముఖ్యంగా మగ సంతానం లేనప్పుడు వాళ్ళ యొక్క వంశాన్ని కొనసాగించడానికి. కానీ ఇక్కడ మన మనువు ఎందుకు తన కుమార్తెకు పుట్టబోయే శిశువును దత్తత తీసుకోవాలనుకున్నాడు? పుత్ర సంతానం ఆయనకు అప్పటికే ఉంది. ఎవరు? ప్రియవ్రతుడు ఉత్తనపాదుడు ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా మరి కుమార్తె ఎవరు? ఆకూతికి మరియు రుచి వారికి జన్మించబోయే పుత్రుణ్ణి ఆయనకు అప్పగించాలని చెప్పేసి ముందే వివాహం చేసే సమయంలోనే ఆ యొక్క షరతు పెడతాడనమాట. యాక్చువల్లీ మరి రుచి కూడా అంగీకరిస్తాడు దానికి. తర్వాత ఆ చెప్పిన విధంగానే రుచి తనకు పుట్టిన మగ శిశువును మనువుకి ఇచ్చేస్తాడు. మరి అప్పుడు మనువు అనుకుంటాడంట, అంటే ఎవరికైనా సరే జన్మించిన తర్వాత పుత్రుల్ని ఇతరులకి ఇచ్చేయాలంటే బాధ కదా, చాలా బాధగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనువు ఏమనుకున్నాడంట అంటే ఒకేసారి ఇరువురు శిష్యులు పుట్టారు ఆకూతికి. ఎవరు? యజ్ఞ మరియు దక్షిణ ఇరువురు పుట్టారనమాట. మరి ఇరువురు పుట్టారు కాబట్టి ఒకరిని ఇచ్చేసినా సరే ఎవరో ఒక సంతానం ఉంటుంది అని
ఆనందంగా ఉంటాడులే అని రుచి ఆనందంగా ఉంటాడని మనువు కూడా సంతృప్తి పడ్డాడు. ఉం? అదేవిధంగా మగ శిశువు పుట్టిన శిశువుల్లో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమేనంట. ఆయన నామము యజ్ఞ. మరియు ఆడ శిశువు లక్ష్మీదేవి యొక్క పాక్షిక అవతారం అంట. సో దక్షిణ వారిద్దరు కూడా సంతానంగా రుచికి ఆకుతికి జన్మించడం జరుగుతుంది. వారిలో ఒకరైన మగ శిశువుని యజ్ఞుణ్ణి స్వయంభువ మనువు దత్తత తీసుకుంటాడనమాట. యాక్చువల్లీ అది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవంతుడే ఈ పాలన కొనసాగించాలని చెప్పేసి. మనం చూస్తుంటాం భగవద్గీతలో భగవంతుడు ఏం చేశాడంటే ధర్మాన్ని స్థాపించడానికి ఆయన మళ్ళీ మళ్ళీ అనేక రూపాల్లో అవతరిస్తుంటాడు ధర్మాన్ని స్థాపించడానికి. సో మరి ధర్మాన్ని స్థాపించాలంటే ముఖ్యంగా కోర్స్ భగవంతుడు అనేక రూపాల్లో వస్తున్నాడు. తన యొక్క భక్తులను కూడా అనేక రూపాల్లో ఈ భౌతిక ప్రపంచానికి పంపిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా క్షత్రియ వర్గంలో జన్మించడం అనేది అంటే అవతరించడం అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే క్షత్రియ వర్గం సమాజంలో చాలా ఉన్నతమైన ప్రముఖమైన బాధ్యత కలిగి ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ క్షత్రియ వర్గం సరియైన క్షత్రియ వర్గంలో పుట్టేబోయే క్షత్రియ వర్గంలో ఉన్న ఆ పాలకుడు ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తాడో ఇతరులందరూ కూడా యద్యద్ ఆచరితే శ్రేష్ఠ తద్యద్ ఏవేతరో జన సయత్ ప్రమాణం కుర్తే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు ఎవరైనా సరే వారు ఏదైతే అనుసరిస్తారో సాధారణమైన ప్రజలందరూ కూడా వారిని అనుసరించడం సహజం అది. కాబట్టి ఆదర్శప్రాయమైన రాజు అనేవాడు అవసరం. కాబట్టి స్వయంభువ మనువు ఏమనుకున్నాడంటే మరి పుట్టబోయేవాడు భగవంతుని యొక్క అంశ కాబట్టి తనే పరిపాలన బాధ్యతలు స్వీకరించాలని ఆయన కోరుకున్నాడు. అందుకని భగవంతుడే తన ఈ యొక్క రాజ్యపాలన బాధ్యతలు తీసుకోవాలని ఆయన కోరుకున్నాడు అనమాట. ఎందుకంటే పుట్టబోయేది భగవంతునికి అంశ అయిన యజ్ఞుడు. మరి మనకందరికీ తెలుసు భగవంతుడికి ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి అంటే ఎన్ని అవతారాలు ఉన్నాయంటే ఎన్ని అవతారాలు ఉన్నాయి? అసంఖ్యానం, లెక్కలేనన్ని, అనంతం. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయంట. ఎన్ని ఉంటాయి సముద్రంలో? ఎన్ని అలలు వస్తాయి? లెక్క పెట్టలేము. అన్ని అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. మరి కానీ మన ఆచార్యులు ఏం చేశారంటే ఈ అవతారాలన్నింటిలో కొన్ని విభాగాలుగా విభజించారనమాట. సాధారణంగా మనం సాధారణమైన వ్యక్తులు అర్థం చేసుకోవడానికి కొన్ని విభాగాలుగా విభజించారు శాస్త్రాల్లో. ఏంటవి? మొట్టమొదటిగా పురుషావతారాలు. తెలుసు మనకు పురుషావతారాలు అంటే. తర్వాత పురుషావతారాల తర్వాత లీలావతారాలు, తర్వాత గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, చివరిగా శక్తి ఆవేశ అవతారాలు. ఫస్ట్ పురుషావతార, పురుషావతారాలు, గుణావతారాలు, యుగావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు. మరి యజ్ఞ ఏ విభాగానికి? అచ్చావతారాలు కూడా అని చెప్తుంటారు, అచ్చా విగ్రహం. కానీ ఈ 6 రకాల అవతారాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ప్రతిమగా మనం పూజిస్తుంటాం. అచ్చావతారం అంటారు విగ్రహాలను. మనం సాధారణమైన జీవులు మనం భగవంతుని అర్చించడానికి మన భౌతిక ఇంద్రియాలకి గోచరించే విధంగా ఉండడానికి అచ్చ రూపంలో కూడా భగవంతుడు అవతరిస్తుంటాడు. కానీ ఈ 6 అవతారాలు ఏవైతే ఉన్నాయో 6 రకాల అవతారాలు, ఆ అవతారాల యొక్క ప్రతిమలను మనం పూజిస్తూ ఉంటాం. మరి యజ్ఞుడు ఏ విభాగానికి చెందిన అవతారం? చైతన్య మహాప్రభు ఏ విభాగానికి చెందిన అవతారం? యుగావతారం. సో మనకందరికీ తెలుసు ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క వర్ణంలో వస్తాడని చెప్పేసి అంటారు.
చైతన్య మహాప్రభు అవతారానికి స్పష్టమైన ఆ, ప్రమాణాలు ఉన్నాయి శాస్త్రాల్లో. చైతన్య మహాప్రభు ఎప్పుడు వస్తాడు, ఎలాంటి ఆ, ఏ- లీలలు చేస్తారు, ఏ రూపంలో వస్తారు. ఆ? మనకి కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. చైతన్య మహాప్రభు కృష్ణవర్ణం త్రిష ఆ కృష్ణం, కృష్ణుని వర్ణిస్తాడు. కానీ ఆయన కృష్ణుని యొక్క అవతారమైనప్పుడు కూడా కృష్ణుని వర్ణంలో రాడు. ఆ? ఆ కృష్ణం ఆయన చేసే కార్యక్రమాలను కూడా చెప్పాడు. యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస అని చెప్తుంటారు. కానీ మరి యజ్ఞావతారం ఏ అవతారం అంటే మన్వంతర అవతారం అంట. మన్వంతర అవతారాల్లో ఒక అవతారం ఆయన యజ్ఞ ఆ, జన్మించాడనమాట. యాక్చువల్లీ విధంగా చెప్పాలంటే మనం ప్రతి సంవత్సరం కృష్ణుని యొక్క జన్మ అంటే మన సాధారణమైన జీవులు లాంటి జన్మ కానప్పటికీ కూడా ఆయన యొక్క అవతారాన్ని అంటే ఆయన ఈ లోకానికి రావడాన్ని మనం జన్మాష్టమిగా వేడుక జరుపుకుంటున్నాం. ఉం? మరి భగవంతుని యొక్క ప్రతి అవతారానికి సంబంధించి మనం ఆ, వేడుక జరుపుకోవాలనుకుంటే ఆ, ఎన్ని రోజులు జరుపుకోవాలి? ప్రతిరోజు జరుపుకోవాలి. ప్రతిరోజు జన్మాష్టమి, ఆ, జన్మ అష్టమి, జన్మ నవమి, జన్మ దశమి అన్నీ అయిపోతాయి అన్నమాట యాక్చువల్లీ కదా. సో భగవంతుని యొక్క అవతారం ఈ భౌతిక ప్రపంచంలో అనేక విధాలుగా అనేక కారణాలకు ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే ఏంటది ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు వస్తుంటాడు. కానీ అనేక విధాలుగా స్థాపించడానికి వస్తుంటాడు. సో మరి భౌతిక ప్రపంచంలో జీవులను ఉద్ధరించడానికే ఆయన యొక్క అవతారం ఉద్దేశించబడింది అనమాట. అది ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ యజ్ఞ రూపం మనకి యజ్ఞం అంటే అర్థం ఏంటి? ఆంగ్లంలో సాక్రిఫైస్ అని చెప్పేసి అనువదిస్తారు సాధారణంగా. యజ్ఞం అంటే యజ్ఞోవై విష్ణు, మనకి ఇక్కడ చెప్పారా లేదు, తర్వాత శ్లోకంలో యజ్ఞోవై విష్ణు. మనకి యజ్ఞోవై విష్ణు అంటే మనం చేసే కార్యాన్ని భగవంతునికి అర్పించే విధంగా. సాధారణంగా యజ్ఞాలంటే మనకి వైదిక సంస్కృతిలో యజ్ఞాలు ఎలా చేస్తుంటారు? నిజానికి జీవుడు చేసే ప్రతి కార్యం కూడా యజ్ఞం కావాలి. భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్య లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అంటే విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడివై ఉంటావు. చూడండి, మరి జీవులందరూ కూడా ఈ విధమైన కర్మ చేయడానికి, ఆ విధమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, ఆ విధమైన అవకాశాలను ఇవ్వడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. ఇక్కడ ఎలాంటి కర్మ చేయాలంట? విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మ. సాధారణంగా యజ్ఞం అంటే ఏంటంటే వైదిక సంస్కృతిలో సమాజంలోని ప్రతి వర్ణం తరపున ఒకరే అంటే క్షత్రియుడే రాజే యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అందరూ కలిసి యజ్ఞం చేస్తారు. ముందుగా ఏమంటారు, యజమాని మాత్రం ఒక క్షత్రియుడు ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా అక్కడ యజ్ఞాన్ని నిర్వహించేది ఒక బ్రాహ్మణుడే ఉంటాడు. ఆ యజ్ఞానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సమకూర్చేది వైశ్యుడు కావచ్చు. అవన్నీ సమకూర్చాలంటే వాళ్ళు ఖచ్చితంగా శూద్రుల యొక్క సహకారం తీసుకుంటారు అనేకమైన ఏర్పాట్ల కోసం. ఆ విధంగా అందరూ కలిసి యజ్ఞాలు చేసేవారు అన్నమాట. యాక్చువల్లీ చాలా పెద్ద ఎత్తున ఆ యజ్ఞాలు జరిగేవి. మనకు పురాణాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అనేక సందర్భాల్లో రాజులు అలాంటి యజ్ఞాలు చేస్తుంటారు. వాటి యొక్క ఉద్దేశం ఏంటి?
సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఏదో ఉన్నత కార్యాన్ని ఉద్దేశించి ఏంటి ఉన్నత ఫలితం కోసం యజ్ఞాలు చేయడం మనం గమనిస్తుంటాం కదా. ఉం? సమాజంలో ఉన్న ప్రతి వర్గం యొక్క శ్రేయస్సు కోసం అలా రాజులు యజ్ఞాలు నిర్వహించాలి. సో అది కూడా ఏంటంటే రకరకాలైన దేవతల్ని సంతృప్తిపరచడానికి, లేకపోతే మనం ఒక విధంగా చూసినట్లయితే కొన్నిసార్లు వైదిక సంస్కృతి వేదాల్లోనే దేవతల్ని సంతృప్తిపరచడానికి కాకుండా ఈ యజ్ఞాలు కొన్ని రకాల భూత ప్రేతల్ని సంతృప్తిపరచడానికి కూడా కొన్నిసార్లు నిర్వహిస్తుంటారు. సో అది కూడా యజ్ఞమనే అనబడుతుంది. ఎందుకంటే యజ్ఞం అంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే యజ్ఞ నిర్వహణలో యజ్ఞం చేసే వ్యక్తి తనకి ఏదైతే ప్రియమైనదో తనది అనే ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని త్యాగం చేయాలన్నమాట. దేనికోసం? ఉన్నతమైన దానికోసం. సాధారణంగా మనం చూసినట్లయితే ఈ దేవతల్ని సంతృప్తిపరచడంలోనూ మరియు విష్ణువుని పరచడానికి కోసం చేసే యజ్ఞంలో దాని యొక్క ఉద్దేశం అనేది చాలా ఉన్నతమైనది ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసమో లేకపోతే వ్యక్తిగతంగానైనా సరే ఉన్నత శ్రేయస్సు కోసం యజ్ఞం చేయడం మనం చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు కొందరు భూత ప్రేతాదులను కూడా సంతృప్తిపరచడానికి, ఇంకా వారికి కొన్ని రకాల శక్తుల కోసం వాళ్ళు యజ్ఞం చేయొచ్చు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తనది అనుకునేది, వాళ్ళకు చాలా ప్రియమైనది అనేది ఏదో ఒక దాన్ని త్యాగం చేయాలన్నమాట. యాక్చువల్లీ ఆ భావం అనేది అక్కడ ముఖ్యమనమాట. అందుకనే దాన్ని యజ్ఞము అని అంటారు. కానీ నిజానికి అంతిమమైన యజ్ఞం, అసలైన యజ్ఞం అంటే ఏంటంటే విష్ణు ప్రీత్యర్థం కొరకు చేయవలసిన కార్యం అన్నమాట. అది మాత్రమే జీవుణ్ణి ఈ బంధ విముక్తిని చేయగలదు. అంతిమ లక్ష్యం అదే కదా. జీవుడు భౌతిక ప్రపంచంలో గుణాలకి బద్ధుడైపోవడం వలన దుఃఖిస్తున్నాడు. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే కానీ మరి బంధ విముక్తి కోసం జీవుడు ఎప్పుడు పనిచేయడు. ఇతర కారణాల కోసం వాళ్ళు ఇలా ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా సరే అవి తాత్కాలికమైన ఫలితాలనే ఇస్తుంటాయి అన్నమాట. యాక్చువల్లీ కానీ ఇక్కడ ఏమంటున్నారు? విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మలు చేయాలి, లేకపోతే భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. మరి ఇలా ఒక రకమైన పూజా విధానాలే కాదు, యజ్ఞం అంటే యజ్ఞ కార్యక్రమాలనే కాదు, చేసే ప్రతి కార్యం కూడా ఎలా చేయాలంట? యజ్ఞ రూపంలో చేయాలంట. యజ్ఞ రూపం అంటే ఆహుతి ఇవ్వడం, నెయ్యి, అగ్ని, బ్రాహ్మణులు, మంత్రాలు అవన్నీ ఉండాలని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ భావం అనేది ముఖ్యమన్నమాట. ఏ భావంతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ మనం చూద్దాం. భాష్యంలో ప్రభువులు రాస్తారు చూడండి. సామాన్యమైన దేహ పోషణకైనా మనిషి కర్మ చేయవలసి ఉంటుంది కనుక ఆ ఉద్దేశము నెరవేరే విధంగానే ప్రత్యేకమైన వర్గానికి, గుణానికి విద్యుక్త ధర్మాలు తయారు చేయబడ్డాయి. దేహ పోషణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఏదో ఒక కర్మ చేయవలసిందే. అందుకనే ప్రతి వర్గానికి మరియు గుణానికి విధియుక్త కర్మలు తయారు చేయబడ్డాయంట. యజ్ఞం అంటే విష్ణు భగవానుడు లేదా యాగ కర్మలు. చూడండి, యజ్ఞం అంటే విష్ణు భగవానుడు అని అర్థం వస్తుంది. యజ్ఞం యాగ కర్మలు అని కూడా వస్తుంది. సమస్త యజ్ఞాలు కూడా విష్ణు భగవానుని ప్రీతి కొరకే ఉద్దేశించబడినాయి. యజ్ఞోవై విష్ణువు అని వేదాలు ఆదేశిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మనిషి విద్యుక్త యజ్ఞాలు చేసినా లేదా ప్రత్యక్షంగా విష్ణు భగవానుని సేవించినా ఒకే ఉద్దేశము నెరవేరుతుంది. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వర్ణాన్ని అనుసరించి, ఆశ్రమాన్ని అనుసరించి ఏదైతే విధియుక్త కర్మలు ఇవ్వబడ్డాయో అవి నిర్వహించినప్పుడు అది యజ్ఞమే అవుతుందంట. నేరుగా విష్ణువుని పూజించినా లేకపోతే విష్ణువు ద్వారానే మనకి విద్యుక్త కర్మలు ఇవ్వబడ్డాయి కదా, కాబట్టి అవి నిర్వహించినా కూడా అది యజ్ఞమే అవుతుందంట. కనుక కృష్ణ భక్తి భావన అనేది ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును నిర్వహించడమే అవుతుంది. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు భగవానుని ప్రీతిని లక్షించి ఉంటుంది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యత్ తత్తోష కారణం. విష్ణురారాధ్యతే, విష్ణువును పూజించినప్పుడు ఆ యొక్క వర్ణాశ్రమ విధానంలో ప్రతి ఒక్కరు నిర్వహించే విద్యుక్త ధర్మాలు అనేవి విష్ణువును ఆరాధించే భావంతో,
ఆ ఉద్దేశంతో నిర్వహించినప్పుడు అది ఏమవుతుంది, వ్యక్తి తత్తోష కారణం, ఆనందాన్ని ఇస్తుంది అనమాట. యాక్చువల్లీ సంతృప్తిని ఇస్తుంది. యూనో కనుక మనిషి విష్ణు ప్రీత్యర్థమే కర్మ చేయాలి. ఈ భౌతిక జగత్తులో ఇతర ఏ కర్మ అయినా బంధకారణమే అవుతుంది. ఎందుకంటే మంచి చెడు కర్మలు రెండు కూడా ఫలాలను కలిగి ఉండి ఏ కర్మ ఫలమైనా కర్తను బంధిస్తుంది. సాధారణంగా చెడు కర్మలు బంధిస్తాయంటే అందరికీ అర్థమవుతుంది. కానీ భగవద్గీత ప్రకారం ఏంటి, మంచి కర్మ కూడా వ్యక్తిని భౌతిక ప్రపంచానికి బందీని చేస్తుంది అన్నమాట. అందుకే మనిషి శ్రీకృష్ణుని లేదా విష్ణువు ప్రీత్యర్థము కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలి. అటువంటి కర్మలు చేస్తున్నప్పుడు అతడు ముక్త స్థితిలో ఉంటాడు. ఇది కర్మ చేయడంలో గొప్ప నేర్పరితనం. లోపల వారు చాలాసార్లు చెప్తుంటారు, భౌతిక వ్యక్తులు చేసే కర్మ కృష్ణ భక్తి భావనలో ఒక భక్తుడు చేసే కర్మ బాహ్యంగా చూడడానికి ఒకే విధంగా ఉండొచ్చు, ఒకటే అయి ఉండొచ్చు. కానీ ఆ భావనలో తేడా అనేది ఉంటుందన్నమాట. దానివలన వాళ్ళు పొందే ఫలితం కూడా వేరుగా ఉంటుంది. భగవద్గీత వినడానికి అంటే భగవద్గీత జ్ఞానం వినడానికి ముందు అర్జునుడు భౌతిక భావనలో ఉన్నాడు. భగవద్గీత విన్న తర్వాత ఆయన యుద్ధమే చేశాడు, కానీ భావన మారింది కాబట్టి దాని యొక్క ఫలితం కూడా మారింది. తను చేసే యుద్ధానికి ఆయన దాని ద్వారా వచ్చే కర్మకి ఆయన బందీ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకు, కృష్ణుడే నేరుగా యుద్ధం చేయమని చెప్పాడు కాబట్టి. అందుకే మనిషి కృష్ణ భక్తుని నిపుణత కలిగిన నిర్దేశంలో కానీ శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో కానీ అతి శ్రద్ధగా పనిచేయాలి. ఎందుకంటే మనకి వేదాలు ఈ వర్ణాశ్రమ విధానం ద్వారా విద్యుక్త కర్మలు నిర్వచించినప్పటికీ, అవి వివరిస్తున్నప్పటికీ అన్ని సందర్భాల్లో ఎలాంటి కర్మ చేయాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎలాంటి సందర్భంలో ఏ కర్మ చేయాలి, ఏది చేయకూడదని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన విషయం అనమాట. కాబట్టి ఏం చెప్తున్నారు, ఒక గురువు అంటే కృష్ణ భక్తుని నిపుణత కలిగిన నిర్దేశంలో కానీ శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో కానీ పనిచేయాలంట. అందుకని శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అనమాట. దేనిని ఇంద్రియ భోగం కొరకు చేయకుండా ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. ఈ అభ్యాసము మనిషిని కర్మఫలం నుండి రక్షించడం మాత్రమే కాక క్రమంగా అతనిని భగవంతుని దివ్యమైన ప్రేమయుత స్థాయికి చేరుస్తుంది. కాబట్టి సమాజం అంతా కూడా కృష్ణ చైతన్యం కావాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవించడానికి ఏదో కర్మ చేయాల్సిందే. కానీ ఆ కర్మ ఏ విధంగా ఉండాలంట, విష్ణు ప్రీత్యర్థం. అంటే విష్ణువు ఎప్పుడు ప్రీతి చెందుతాడు, కృష్ణుడు ఎప్పుడు ప్రీతి చెందుతాడు. ఆ కర్మలు తను చెప్పిన విధంగా విద్యుక్త కర్మలు విద్యుక్త కర్మలు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే కొన్నిసార్లు జీవులు చాలా అల్పమైన కోరికలు కలిగి ఉంటారు. ఉదాహరణకు వాళ్ళకి మాంసం తినాలని నీచమైన కోరికలు కలిగి ఉంటారు. కానీ అది కూడా ఏంటంటే మనకి శాస్త్రాల్లో విధించిన విధంగా ఒక నియమానుసారం వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఆ వ్యక్తి నెమ్మదిగా ఉన్నత స్థాయికి ఉద్ధరించబడతాడు. నెమ్మదిగా ఉద్ధరించబడతారన్నమాట. సో అది యజ్ఞం యొక్క ఉద్దేశం. అది కూడా యజ్ఞమే. నీచ స్థాయిలో ఉన్న కోరికలను సంతృప్తిపరచుకోవడానికైనా సరే ఒక జీవుడు తను చేసే కార్యాన్ని విధియుక్తంగా శాస్త్రంలో తనకు వివరించిన విధంగా నిర్వహించడానికి ప్రయత్నించినట్లయితే నెమ్మదిగా పవిత్రుడవుతాడనమాట, ఉద్ధరించబడతాడు. చైతన్యం అనేది ఉన్నత స్థాయికి తీసుకురాబడుతుంది. అలా లేని ఎడల అది వినాశనానికి దారితీస్తుంది అనమాట. యాక్చువల్లీ ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే శాస్త్ర ఆధారంగా వేదాల ఆధారంగా సమాజం అనేది నడపబడట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారనమాట. వాళ్ళు ముందుగా ఏంటంటే శాస్త్రాల పైన వైదిక విధానాల పట్ల ప్రజలకి విశ్వాసం కోల్పోయే విధంగా చేశారు. ఏ విధంగా అంటే మన భారతీయులే వాళ్ళు అప్పటి వరకు ఎంతో కాలంగా అనాదిగా పాటిస్తూ వస్తున్న విధానాల పట్ల ఒక రకమైన సందేహాన్ని ఏమంటారు అవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా, అనుమానాన్ని పెంచుకునే విధంగా చేశారన్నమాట.
అది నిజమేనా? మనం నిజంగా అవన్నీ కూడా మనల్ని ఉద్ధరిస్తాయా? లేకపోతే ఆహ్, కేవలం కల్పితమా? అని వారికి వారికే ప్రశ్న ఉదయించే విధంగా వాళ్ళకి చేశారనమాట. కానీ చాలా దురదృష్టకరం. కానీ దాని యొక్క ఫలితం అనేది ఇప్పుడు గమనిస్తున్నారు. అందుకనే కొందరిలో సమాజంలో కొందరు ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళలో కొంచెం చైతన్యం ఇప్పుడు మొదలైంది. లేదు వీటన్ని వెనకాల ఏదో ఉన్నతమైన కారణం ఉంది. ఖచ్చితంగా మనం ఈ విధి విధానాలనేటివి శాస్త్రంలో వివరించిన విధానాలనేవి పాటించాలని చెప్పేసి కొందరే అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందనమాట. ఆ! కాబట్టి యజ్ఞము అంటే విష్ణు ప్రీత్యర్థం కాకుండా ఆ! ఇక్కడ తర్వాత 12వ శ్లోకం, మూడో అధ్యాయం 12వ శ్లోకం నుంచి ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావిత. యజ్ఞశిష్టాశన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పశంతి ఆత్మకారణాత్. యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకుని ఇతరులు కేవలం పాపమునే తింటారు. ఇది సాధారణంగా కేవలం ఆహారాన్ని ఉద్దేశించి మాత్రమే కాదు, మనం చేసే కర్మ యొక్క ఫలితాన్ని మనం స్వీకరించడం కూడా ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా యజ్ఞానికి భగవంతునికి అర్పించి మనం దాని యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి. తర్వాత మనం స్వీకరించాలి. అలా చేయకపోతే అది పాపం అవుతుంది. కేవలం ఆహారమనే కాదు, పాపం అవుతుంది. కానీ నేను లిటరల్గా తీసుకున్నా సరే, ఆహారం విధానంగా తీసుకున్నా సరే, ఇప్పుడు వైదిక విధానాన్ని అనుసరించకుండా అన్ని రకాల రసాయనాలను ఉపయోగించి లేకపోతే కృత్రిమమైన విధానాలను ఉపయోగించి ఆహారాన్ని పండించడానికి ప్రయత్నించారు. భగవంతునికి అర్పించడం పక్కన పెట్టండి, పండించడం కూడా అన్ని కృత్రిమమైన విధానాలు ఉపయోగించడం ద్వారా చివరికి ఏమవుతుంది? వాళ్ళు పాపాన్ని తింటున్నారు, అది కూడా వాళ్ళకి ఎటువంటి సంతృప్తిని ఇవ్వట్లేదు కదా. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే దుఃఖాన్ని ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నారు కూడా. సో అది మనకి ఇక్కడ చెప్పబడింది అనమాట. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. భగవంతునికి అర్పించకపోతే అది పాపమే అవుతుందన్నమాట. మనం ఆహారమే కాదు, మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి పని చివరికి నిద్రించడం కూడా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞార్థాత్ భగవంతుని సంతృప్తి కోసం. అంటే భగవంతుని సంతృప్తి కోసం అంటే భగవంతుడు ఏ విధంగానైతే ఒక జీవుడిని ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలని చెప్పాడో ఆ విధమైన జీవితాన్ని జీవించకపోతే ఖచ్చితంగా అది దుఃఖానికి దారితీస్తుంది. కాబట్టి యజ్ఞం యజ్ఞం అనే యజ్ఞం ఏది యజ్ఞం అవుతుంది అని అర్థం చేసుకోవడం ముఖ్యమన్నమాట. యాక్చువల్లీ అప్పుడు మాత్రమే మనం చేసే ఏ కర్మనైనా సరే అది భగవంతుని సంతృప్తి కోసం చేసే విధంగా మనం చూసుకోగలం. లేకపోతే అది దుఃఖానికి దారితీస్తుంది. మరి ఈ శ్లోకంలో ఇంకొక విషయం ఏంటంటే భగవానుడు మరియు అతని పత్ని ఈ భౌతిక సృష్టికి పరమైన వారు. అది ప్రామాణికమైన ఆచార్యుల చేత కూడా ధృవీకరించబడిందంట. నారాయణ పరోవ్యక్తాత్. ఎవరు చెప్పారు? శంకరాచార్యులు. సో నారాయణ పరోవ్యక్తాత్. నారాయణుడు ఈ సాధారణమైన జీవుల లాంటి ఆత్మ కాదు, పరోవ్యక్తాత్. సో ఈ భౌతిక జీవులకి, భౌతిక ప్రపంచానికి పరమైన వాడు అని శంకరాచార్యులు కూడా చెప్పారనమాట. యాక్చువల్లీ మరి తన పత్ని కూడా లక్ష్మీదేవి కూడా ఈ భౌతిక సృష్టికి పరమైనది. మరి వాళ్ళ సంబంధం ఎప్పుడు కూడా మార్పు చెందదు. మరి ఎనీవేస్ ఈ యొక్క విషయం మళ్ళీ తర్వాత శ్లోకం చర్చిస్తాం. ఆకూతికి జన్మించిన యజ్ఞుడు తదనంతరము లక్ష్మీదేవిని వివాహం ఆడాడు. ఇది తర్వాత శ్లోకంలో ప్రత్యేకంగా వస్తుంది.
ఉమ్. వీరెప్పుడు కూడా లక్ష్మీదేవి మరియు విష్ణువు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఎవరైనా సరే విడదీయడానికి ప్రయత్నిస్తే అది ఆ, రాక్షస స్వభావం అవుతుందన్నమాట. ప్రభుల వారు చాలాసార్లు చెప్పారు కదా, ఎవరైతే లక్ష్మిని నారాయణ నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తే అది రావణుడి యొక్క ప్రవృత్తి అవుతుందని చెప్పి చెప్పాడు అనమాట. రావణుడు ఏం చేశాడు, సీతను రాము నుండి వేరు చేయడానికి ప్రయత్నించాడు. అది తన వినాశనానికే దారితీస్తుంది కదా. మరి ప్రస్తుత సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ, నారాయణుడు లేకుండా, నారాయణ యొక్క రక్షణ లేకుండా, నారాయణుడి యొక్క ఆ, సేవ లేకుండా వాళ్ళు లక్ష్మిని కాంక్షిస్తున్నారనమాట. సో అందుకనే ఏమవుతుందంటే అది పాపం అవుతుంది. దానివలన వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎంత ధనం ఉన్నా సరే చాలామంది ప్రశాంతత లేదన్నమాట. సో 2 రోజుల క్రితం వార్త ఏంటంటే ఒక వ్యక్తి అమెరికా నుండి భారతదేశానికి వచ్చాడంట. అంటే భారతీయుడే అమెరికాకి వెళ్ళేసి 100 కోట్లు సంపాదించి 100 కోట్లు పైగా సంపాదించేసి మళ్ళీ తిరిగి ఆ, చాలా త్వరగా రిటైర్ అయిపోదామని చెప్పేసి భారతదేశానికి వచ్చాడంట. ఉం? అన్నీ ఉన్నాయి, పెద్ద విల్లా కొనుక్కున్నాడు, కుటుంబము, పిల్లలు పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ప్రశాంతత లేదంట. ఏం చేయాలో అర్థం కావట్లేదంట. చేయడానికి ఏం పని లేదంట పాపం. ఏ పని లేదని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నాడంట. ఒక మానసిక క్షోభకు గురవుతున్నాడంట. ఆ విషయాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆయన వ్యక్తం చేశాడంట. సో అప్పటికి కూడా చాలామంది వాళ్ళకు అతనికి సలహాలు ఇస్తున్నారు, ఇతరులు సలహాలు ఇచ్చారు. ఆ? ఆ, ఏంటి ఒక రకమైన వ్యాపకాన్ని తయారు చేసుకో, ఉం? లేకపోతే ఏదైనా కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించు, లేకపోతే సమాజ సేవ చేయడానికి ప్రయత్నించు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి అవన్నీ చేసిన వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారా? సమయాన్ని టు కిల్ ద టైం రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేస్తుంటారు. కానీ కేవలం ఆ సమయాన్ని గడపడం ద్వారా మనం ఒక వ్యక్తి సంతృప్తిగా ఉండలేడు. మరి వ్యక్తి తన యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని, అంటే తన యొక్క ఉనికిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, అంటే భగవంతునితో తనకు గల సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సంతృప్తిని పొందగలడు. ఇంక ఎటువంటి పరిస్థితిలోనూ ఆనందంగా ఉండలేడు అనమాట. ఇలా భగవంతుడు లేకుండా మనం నిజంగా ఐశ్వర్యం లభించినా సరే, లక్ష్మీదేవి ఉన్నా సరే ఆనందంగా ఉండలేరనమాట. నిజానికి చూసినట్లయితే ఆ లక్ష్మీదేవి కూడా చాలా చాలా కాలం ఉండదంట. లక్ష్మి చంచల, ఒకరి దగ్గర ఎక్కువ కాలం ఉండదు. కానీ నారాయణుడు ఉన్న చోట లక్ష్మి అక్కడే ఉంటుంది. సో మరి నిజమైన లక్ష్మి అంటే సంపద అంటే ఏంటంటే ఆధ్యాత్మిక గుణ సంపద. మనం నిన్న చాణక్య నీతిలో చూస్తున్నాం. సంపద ఎంతైనా ఉండొచ్చు, ఒక వ్యక్తికి సద్గుణాలు లేనట్లయితే, సద్లక్షణాలు లేనట్లయితే ఆనందంగా ఉండలేడు. భౌతిక సంపద ఎంతైనా ఉండొచ్చు. సో కాబట్టి మరి లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా భగవంతుడి నుండి వేరు చేయడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళిద్దరిని కలిపి పూజించిన వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనూ ఉన్నా సరే ఆనందంగా ఉండగలడు అనమాట. యాక్చువల్గా సో అందుకని భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా లక్ష్మీదేవి కూడా వస్తుంది. భగవంతుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఉందంటే చాలా మనకు అనుకుంటారు, కృష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా పేదవారు అని చెప్పేసి చాలామందికి అపోహ ఉంటుంది అనమాట. పేదవారు అంటే ఈ ఏమంటారు, ధనం దృష్ట్యా చూసినట్లయితే పేదవారిగా ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఆధ్యాత్మిక సంపద ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక గుణ సంపద వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారన్నమాట. సో అలాంటి సంపద కోసం మనం ప్రయత్నించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. సో భగవంతుని సంతృప్తిపరచడానికి మనం చేసే ప్రతి పని కూడా భగవంతుని సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో, ఈ 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ప్రభుల వారు వివరించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఈ 4 వర్ణాల వారికి వారి యొక్క విద్యుక్త కర్మలు వివరించబడ్డాయి.
వాళ్ళకది ఇష్టమున్నా లేకపోయినా, రుచించినా రుచించకపోయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ యొక్క కర్మని, వాళ్ళ యొక్క ధర్మాన్ని భగవంతుని సంతృప్తి కోసం చేసినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, సమాజం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ముందేంటంటే సమాజం అంతా ఆనందంగా ఉంటుంది, తద్వారా వాళ్ళు కూడా ఆనందంగా ఉండగలరు అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారికి ఆ, నిర్దేశించబడిన కర్మలు చేయాలి. అది ఎలా ఉంటుంది? గుణాన్ని అనుసరించి వాళ్ళ యొక్క కర్మలు చేయాలన్నమాట యాక్చువల్లీ. సో అది అర్థం చేసుకోవడం ముఖ్యం. దానికోసమే గురువు కావాలన్నమాట. యూనో మరి అందుకనే భక్తి కార్యాలు, భగవంతుని సేవా కార్యాలు నిర్వహించాలన్నా సరే గురువు యొక్క నిర్దేశం అవసరం అన్నమాట. హరే కృష్ణ. సరే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? ఆహా. దానికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తన నామం లక్ష్మీదేవి అవతారం యొక్క నామం దక్షిణ. బట్ వేరే పదాలు. దక్షిణ అని చెప్పేసి సంస్కృతంలో చెప్పారు, బట్ ప్రతి పదార్థంలో దక్షిణ అని చెప్పేసి ఉంది. జస్ట్ నేమ్. ఇవి సంస్కృత. ఇప్పుడు ఆ దక్షిణ అంటే బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణ అనే కదా, అది కూడా లక్ష్మి అయినా ఇంకా వేరే లక్ష్మి. సో దక్షిణ ఇచ్చేది కూడా లక్ష్మి అంటే ధనం. ఇంకా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంపద అంటే సద్గుణాలు. అంటే సద్గుణాలు అంటే సాధారణంగా భౌతికంగా కూడా సద్గుణాలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక లక్షణాలు. ఆధ్యాత్మిక లక్షణం అంటే ఏంటి చెప్పండి? ఇంకా 12:8 ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటి చెప్తాను. దైవీ సంపత్. 8వ అధ్యాయం. నాలుగు శ్లోకాల్లో ఆ లక్షణాలన్నీ వివరిస్తారు కదా బ్రో. అది 12, 8, 8, 12. 4 శ్లోకాలు కలిపి అన్ని లక్షణాలు చెబుతారు. ఆస్తిక్యం, 11. ఓకే, జ్ఞానం అజ్ఞానం. యా. సో తపస్సు, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం, ఇంకా ఇలాంటివన్నీ కూడా దైవీ సంపద అనమాట. యాక్చువల్లీ నాకు ఆ శ్లోకం దొరకట్లేదు. కొన్ని కొన్ని ప్రభు చెప్పినట్టు ఏంటంటే కొన్ని కొన్ని అధ్యాయాల్లో అక్కడక్కడ
ఉన్నాయి, ఎగ్జాక్ట్గా శ్లోకం దొరకట్లేదు. బట్ ఇవన్నీ బ్రహ్మచర్యం, తపస్సు, ఆస్తిక్యం, ఇంకా అసలు ఎగ్జాక్ట్ శ్లోకం దొరకట్లేదు. ఆ. ఏది 16. యా. యా. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగశాంతిరపైషునం దయాభూతేష్వలోలుప్తం మాధ్వం హ్రీర్ అచాపలం తేజక్షమా ధృతిర్శౌచం అద్రోహో నాతి మానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపద అంటే ఇవి. నిర్భయత్వము, స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవవాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక సంపద, దైవీ సంపద. దైవీ సంపదం దైవీం అభిజాతస్య భారత. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో? హరే కృష్ణ ప్రభు, శ్లోకం నంబర్ ఏంటి ప్రభు? ఇది 16వ అధ్యాయం మొదటి 3 శ్లోకాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.